శ్రీవల్లి, ఆ పట్టుబట్టలు తీసుకొస్తున్నావా? తీసుకొచ్చినత్తమ్మా. శ్రీవల్లి, ఏందండి? శాండ్విచ్ కావాల్సినవన్నీ ఉన్నాయా? అన్నున్నాయండి. త్వరగా రెడీ చేయండి. అవంతిక రెడీ చేస్తుంది నానా. అంతా ఓకే కదా? ఓకే నానా. చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగకూడదు. చాచా, ఎందుకు జరుగుతుంది నానా? శ్రీవల్లి, శాండ్విచ్ రెడీ అయిందేమో చూడు. గట్నే అండి. సాన్వి, ఆ రోజు కూడా నేను నిన్నిలాగే రెడీ చేశాను. నేను నిన్ను తప్పు పట్టట్లేదు సాన్వి. అనుమానపడుతున్నావు అంతేగా? లేదు, మళ్ళీ ఎలాంటి తప్పు జరగకూడదని కోరుకుంటున్నాను. అక్క, మాకు చెప్పకనే చెప్తుండు, జాగ్రత్తగా ఉండమంటుండు. నాకు కాళ్ళు చేతులు ఆడతలేవు శాన్వి. ఇది అనుమానం కాక ఇంకేంటదినా? సరే, మాది అనుమానమే అనుకో. మరి గది అబద్ధమని నువ్వు ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయాలంటే నువ్వు సంబరంగా ఉండాలి కదా. నీ ముఖం మీద నవ్వేది, నీ కళ్ళల్లో వెలిగేది. ఎందుకు శాన్వి గిట్ల చేస్తున్నావు? అవతల మీ అన్న ఎన్నడూ లేనంత హడావిడి చేస్తుండు. నీ పూల పండ్లు అనగానే ఎంతో పండగ లెక్క ఫీల్ అవుతుండు. మరి నువ్వు గిట్లుంటే ఎట్లా? నేను బానే ఉన్నాను వదినా. లే, నేనొప్పగా మాట. మనసు ఉల్లాసంగా ఉంటే పెదాల మీద నవ్వుంటది, కానీ నీ మనసు సరిగ్గా లేదు. శాన్వి, చెప్తున్నా చూడు, గిది మంచిది కాదు. ఎందుకొదినా అందరూ ఇలా మాట్లాడుతున్నారు? భయం అంటారు, అనుమానం అంటారు, నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారు. అసలు ఎలా ఉండాలో నాకే అర్థం కావట్లేదు. మరేం చేయమంటావు? గా దినం జరిగింది చిన్న ముచ్చట కాదు కదా. గీ దినం నీ బాధ్యత నేను తీసుకున్నా కదా. గీదంతా మీ అన్న ఆలోచన మీద జరగాలి, కానీ గది నీ మనస్ఫూర్తిగా జరగాలి. నీ మనసేందో నువ్వేం సొంచాయిస్తున్నావో అని నాకు భయమైతుంది. నా మాటిను శాన్వి, నీ మనసులో ఏమున్నా తీసే, నీ లైఫ్ మంచిగా ఉంటది. నీకు తెలుసు కదా వదినా, నేనొకరి చేతుల్లో మోసపోయాను కాబట్టి నా భవిష్యత్తును వెతుక్కుంటున్నాను. నన్ను అన్నయ్య నమ్మి చేరదీశాడు కాబట్టే ఈరోజు నేను తల ఉంచుకుని అన్నయ్య చెప్పినట్టు వినాలని అనుకుంటున్నాను. ఇగో గిట్ల చెప్పిను
మంచిగుంది. గది యాది పెట్టుకో. మీ అన్న నిన్ను ప్రాణం తీరు చూసుకుంటాడు. జరంత సంబరంగా ఉండు. అమ్మా, ఆ, అహ, వెళ్ళండమ్మా. అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా? అన్నీ సిద్ధం చేశాం పంతులు గారు. ఇక అబ్బాయి వాళ్ళు రావటమే ఆలస్యం. తొందరగా రావాల్సింది. మనం కూడా లేటుగా వచ్చామని తిట్టుకుంటారేమో. సరే పదండి అత్తయ్య, మీరు రండి. పిన్ని, బాగున్నావా? ఆ, బాగానే ఉన్నాను. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను. మీరు వస్తున్నట్టు శ్రీవల్లి చెప్పనే లేదు. సడన్గా నేనే చెప్పమన్నాను. హడావుడిలో చెప్పడం మర్చిపోయినట్టుందిలే. ఆహా, శ్రీవల్లి, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే వల్లి. ఒంట్లో బాగుందమ్మా? చెప్పిన కదమ్మా మంచిగున్నా అని. నాన్న రాలేదేంది? వచ్చేవారేనమ్మా. నాన్న ఎంఆర్ఓ గారితో పనుండి వెళ్లారు. వదిన గారు, ఆ, మేమంతా ఉన్నాం. మీరేం కంగారు పడకండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ప్రతి ఇంటికి మట్టి పొయ్యి బంగారు పొయ్యే ఉండదు. తప్పు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను వదినా? ఏమన్నా పనులుంటే చేసి పెడతాను అంటున్నాను. ఏం అక్కర్లేదు. పనివాళ్ళున్నారు. నిశ్చితార్థం అయ్యేదాకా ఉండి తిని వెళ్ళండి. అమ్మా, ఇప్పుడేంది? నువ్వు ఇట్లా రా. రా. అయ్యో, ఏందమ్మా నువ్వు? ఏంటత్తయ్య ఇది? అసలు నేనేమీ అనలేదే. మా అత్త జర టెన్షన్లుంది. నువ్వు సప్పుడు చేయకు. వినయ్, మా అమ్మ మా నాన్న. నమస్తే అండి. నా నమస్తే. వైఫ్ శ్రీవల్లి. నమస్కారం బాబు. హాయ్. చక్రి గౌతమ్ ఆల్రెడీ మీకు తెలుసు. హాయ్. చక్రి వైఫ్ అవంతిక మా వదిన. నమస్తే అండి. నేను పండితుండండి. ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు గట్రా జరిపిస్తూ ఉంటాను. భలేవారు పంతులు గారు. 1000 స్తంభాల గుడికి చెయ్యి తిరిగిన పంతులకి పరిచయం అవసరమా చెప్పండి? అబ్బో, బియ్యంకుల వారు చతురులే. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? బిజినెస్. పట్టుదలతో పనిచేస్తే ఎంతటి విజయమైనా చిన్నదే అవుతుందని నిరూపించాడు. 2 ఏళ్లు తిరగకుండానే తన కంపెనీలో 200 మందికి ఉపాధి కల్పించాడు. తన కృషి ఎదగడం మీద ఉంటుంది. టైం అనేది తన గుప్పిట్లో ఉంటుంది. కానీ మా వాడ ఆఫీసులో మనసులో మీ ఫోటోనే ఉంటుంది బాబూ. అమ్మా, ఇక ముహూర్తం దగ్గర పడుతోంది. అమ్మాయిని పిలిస్తే తాంబూలాలు మార్చుకోవచ్చు. అమ్మా, ఆ, శాన్విని తీసుకురా. అలాగే నాన్న.
ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. అవును, ఏంటి చేతులు వణుకుతున్నాయి? అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. బాగానే ఉన్నావు కదా? అవతల ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడుతున్నాను గాని గుండెల్లో ఒకటే దడ. ఎందుకో? ఎందుకంటే ఏముంది, నువ్వు బానే ఉన్నావు కదా. చూడు, బయట అందరూ వెయిట్ చేస్తున్నారు, నిన్ను తీసుకురమ్మంటున్నారు. రా వెళ్దాం. వస్తానమ్మా, నువ్వు పద. ఏయ్, ఏంటి? ఉండు, లేదు నేను తీసుకెళ్తాను రా. ఇంకా కంప్లీట్గా రెడీ అవ్వలేదమ్మా, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అంతే కదా? సరే సరే, బాగా రెడీ అవ్వు గాని నన్ను కంగారు పెట్టద్దు, సరేనా? నువ్వు వెళ్ళమ్మా ప్లీజ్. ఏంటో ఇది వెళ్ళమంటుంది. దీన్నో మాటని బాధ పెట్టలేను. ఈ భయంతో అబ్బాయి వాళ్ళ ముందు ఏం మాట్లాడతానో ఏంటో భగవంతుడా. సర్లే, త్వరగా వచ్చేయ్. శాన్వి ఏదమ్మా? రెడీ అవుతుందన్నా. రెడీ అవ్వడానికి ఇంతసేపు ఏంటి? ఏముంది బాబు, ఈ కాలం పిల్లల గురించి తెలిసిందే కదా. కాబోయే వరుడు ముందు ఎంత అందంగా కనబడ్డా తక్కువే అంటారు. బాగా చెప్పారు, అందుకే తయారవుతోంది. అమ్మాయి వస్తుందిలేండి, మీరు జాతకాలు అవి చూడండి. అవును, అమ్మాయి వచ్చేలోపు ఒక పని అయిపోతుంది. అలాగేనండి, అలాగే. లక్ష్మీ సౌభాగ్యవతి శాన్వి, చిరంజీవి వినయ జాతకాలు అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు తాంబూలాలు మార్చుకుంటే వారంలోపు వివాహ ముహూర్తం నిర్ణయించేయచ్చు. చాలా సంతోషం పంతులు గారు. తాంబూలాలు మార్చుకోవడానికి ఇంకో 15 నిమిషాలు మాత్రమే వ్యవధి ఉందమ్మా. అమ్మాయిని తీసుకురండి. శ్రీవల్లి, వెళ్ళి తీసుకురా. గట్ని తోలుకొస్తా.
ఏం చేయను వదినా, అతన్ని మర్చిపోలేకపోతున్నాను. శాన్వి అన్నంత పనిచేసిందా? శాన్వి, శాన్వి, నువ్వు తప్పు చేస్తున్నావు. ఎవరితోటి మాట్లాడుతున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదేం లేదు వదినా. ఏ శాన్వి, నేను పాగల్ దాన్ని కాదు. నేనిన్నా. చెప్పు, ఎవరు? అతనేనా? అతనేనా? కాదు వదినా, చెప్తే వినవేంటి? ఏది నీ ఫోన్ చూపి. గీత, మీ అన్న దిక్కొస్తే భవిష్యత్తు ఉంటది. గా దిక్కు పోతే అగాధం. నీకెందుకు అర్థమైతలే? నేనేం చేయలేదు వదినా. చేసినావు. పొద్దుగాలటి సంధి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. నువ్వు ఉండే తరిక గిది కాదు. నమ్మినోళ్ళందరినీ డోకా చేస్తున్నావు. లేదు వదినా, మీరేదేదో ఊహించుకుంటున్నారు. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగట్లేదు వదినా. గదే నిజమైతే ఫోన్ చేయి. నువ్వు ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినావో గాల్లెక్కి మళ్ళీ ఫోన్ చేయి. ఇప్పుడు చేస్తావా లేదా? స్పీకర్ పెట్టు. హలో శాన్వి, ఎవరైనా వచ్చారా? ఏ, ఎవరు నువ్వు? మీరెవరు? నేను శాన్వి వదిన్. శాన్వి నీకెందుకు ఫోన్ చేసిందో చెప్పు. నా పేరు కీర్తి. శాన్వి నాకు ఫోన్ చేయలేదండి, నేనే శాన్వికి ఫోన్ చేశాను. ఎందుకు ఎందుకు చేసినావు? సంవత్సరం తర్వాత తిరిగి ఇంటికి వచ్చిందంట కదా. ఈరోజు ఎంగేజ్మెంట్ అంట కదా. అయితే అయితే గీ ఫోన్ లేంది? సామ్రాట్ అన్నయ్య శాన్విని ఇంట్లోకి రానివ్వడమే గొప్ప కదండి. అందుకే మోసం చేసిన వాణ్ణి మర్చిపోయి సామ్రాట్ అన్నయ్య చూసిన వాణ్ణి చేసుకోమని చెప్తున్నాను. లైఫ్ బాగుంటుంది కదా అని చెప్తున్నానండి. గంతే కదా? అంతేనండి. మీకెందుకు అనుమానం వస్తుంది? మా పరిస్థితిలో నీకు తెలియదు కీర్తి. ఎవరిని అనుమానించాలనో ఎవరిని అనుమానించొద్దో తెలుస్తలే. థ్యాంక్స్ కీర్తి. పర్వాలేదండి. గట్ల మనసు పాడు చేసుకోకు శాన్వి. నీకు దండం పెడతా. ఏం సొంచాయించకు. రా నడు.